నమస్తే అన్న. నా పేరు కాండ్రేగుల నరసింహరావు అండి. గత 35 సంవత్సరాలుగా ఈ ఆక్వా ఫీల్డ్లో ఉన్నామండి. నాన్నగారి టైంలో ఆయనతోటి కలిసి పాదయాత్ర సుమారు 70 కిలోమీటర్లు నడిచామండి. మీ పాదయాత్రలో కూడా పాల్గొన్నాం. మీరంటే మీ కుటుంబం అన్న మాకు ఎంతో అభిమానం. ఎందుకంటే మాట ఇస్తే మాట తప్పని నాయకత్వం ఏదైనా ఉందంటే మీ నుంచే మేము నేర్చుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ బాటలో వెళ్ళాలనేది మా కోరిక. ముఖ్యంగా మీరు రైతాంగానికి ఉపయోగపడేటట్టు ఆ టైంలో మన ప్రభుత్వం టైంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి అక్కడ ఎఫ్డిఓలను ఏర్పాటు చేసి అక్కడ సర్టిఫికేషను అప్పుడు ఫ్రీగా చేసేవాళ్ళు. ఈ రోజున సర్టిఫికేషను మనకి ఏదన్నా రూపాయిన్నర కరెంట్ రావాలంటే సర్టిఫికేషన్కి 1000 రూపాయలు అయితే వాళ్ళ కమిషను 4000 రూపాయలు అవుతుంది. ఎకరానికి 5000 రూపాయలు ఇస్తేనే కానీ మనకు అర్జెంటుగా ఏదైనా ట్రాన్స్ఫారం పెట్టుకోవాలంటే ఈ రోజుని రానటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకి అప్పుడు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ మీరు ఏర్పాటు చేశారు. కాన్స్టిట్యున్సీకి వచ్చి సుమారుగా దరిదాపు 1 కోటి రూపాయలు ఎంత ఖర్చు పెట్టారు. ఆ ల్యాబ్స్ ద్వారా భూసార పరీక్షలు ఉన్నాయి, వాటర్ టెస్ట్లు ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా మనం మేతలు కూడా మనకి రైతు భరోసా ద్వారా మేతలు కూడా మనం సప్లై చేయడం జరిగిందండి. కానీ ఈరోజు అవన్నీ కూడా మూతపడిపోయింది. రైతులకు ఎవరికి కూడా అందుబాటులో లేకుండా పోయినాయి. ప్రొడక్షన్ ఈ రోజుని ఆక్వా సంబంధించి ప్రొడక్షన్ పెరిగింది. గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది, మనకి విదేశీ కరెన్సీ వస్తుంది. రైతుకి చూస్తే రైతు ఈ రోజుని శూన్యం అనమాట. చిన్న సన్నకారు రైతులు ఈ రోజున బతికే పరిస్థితి వాళ్ళకి లేదండి. చిన్న సన్నకారు రైతులందరూ కూడా రోజువారీ కూలీల కింద ఏర్పడ్డారు. ఉదాహరణకి చిన్న సన్నకారు రైతులు ఎవరి దగ్గరన్నా అప్పు తెచ్చుకుంటేనే కానీ వ్యవసాయం చెరువులు చేయలేనటువంటి పరిస్థితి. అప్పు తెచ్చుకోవాలంటే ఆ ఎంఆర్పి రేటు మీద 10% ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. దానికి 2 నెలలకు 3 నెలలకు ఇంట్రెస్ట్ ఇంకో 10% అవుతుంది, 20%. ఇంతకుముందు మా సోదరులందరూ చెప్పినట్టు ఏదైనా పార్టీ కౌంట్ వచ్చి ఏదైనా 30% మిగిలిందో 20% మిగిలితే ఆ దళారులకి ఆ 20% వాళ్ళకి వెళ్ళిపోతుందండి. చిన్న సన్నకారు రైతులు బాధపడలేక ఎవరికొకరికి లీజుకి ఇచ్చేయటమో లేదా పొలాలు అమ్మేసుకుంటామో చేసిన పరిస్థితి వాళ్ళు చేశారండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చిన్న సన్నకారు రైతులకి కొంచెం అండగా ఉండి ఆర్థికంగా మన ప్రభుత్వం నుంచి ఏ విధంగా మనం తోడ్పడిందిస్తే బాగుంటుందో మనం చెయ్యాలని కోరుకుంటున్నాం.